చిచ్చి చిచ్చి చి చూసావు కదా, జాతకాలు జాతకాలు అన్నావు. ఈయన్ని జాతకాలు చూడమంటే ఏవేవో సంబంధం లేని విషయాలు అడిగి నా టైం అంతా వేస్ట్ చేశారు. ఛే! బాబాయ్ గారు, మీరు జరిగిన దాని గురించి ఆలోచించకండి. నేనే స్వయంగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం ఫిక్స్ చేయిస్తాను. ఈసారికి నన్ను నమ్మండి. ఏంటి బాబాయ్, ఎందుకు లాక్కొచ్చు నన్ను? స్వామీజీ చెప్పిందంతా నిజమే రంగా. వీళ్ళకే ఆయన మాటలు అర్థం కావడం లేదు. ఇక వీరు ప్రతిదానికి అడ్డుపడి ఆయన మాట దాటేసేలా చేస్తున్నాడు. పిన్ని, మనకు నిజం తెలుసు కాబట్టి స్వామీజీ చెప్పింది నిజమని మనకు అర్థమవుతుంది. కానీ అదే నిజమని నన్ను నమ్మించలేం కదా. అవుననుకోరంగా, ఇప్పుడు జయ పెళ్లి ఆపే ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకా ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే ఈ పెళ్లి ఆపడం కుదరదు రంగా. ఆ కంగారు నాకు ఉంది బాబాయ్, కానీ ఏడ్సేలేటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. రుద్రబాబుతో అసలు నిజం చెప్పేద్దాం. ఈ టైంలో మనం బావకు నిజం చెప్తే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదంటాడు. వేశ్వసరికి నిజం చెప్పిన ఆయన అసలు నమ్మడం. బావ ఎవరికి న్యాయం చేయలేక సతమతం అయిపోతాడు. లేదంటే జై పెళ్ళి ఆపడానికి మనం ఇలా చెప్తున్నామని కూడా అనుకోవచ్చు. అబ్బా, అన్నిటికీ అన్నీ అనుకుంటే నిజం ఎలారా బయటపడేది? ఏంటా నిజం? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏట్లేదు బావా, జాతకాల ద్వారా జై గుట్టు బయటడిపోద్ది అనుకున్నాం కదా, అలా జరగలేదు కదా. ఇప్పుడు నిజం ఎలా బయటెడతా అని నాను బాబా ఈ పిన్ని మాట్లాడుకుంటున్నాం. మీరేం కంగారు పడకండి, ఏదో ఒక అవకాశం వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అది కాదు బాబు, గంగ కూడా ఈ విషయంలో చాలా టెన్షన్ పడిపోతుంది బా. ఆ జైగుంట్ లాంటి మోసగైతే ఇంటి కోడలు కాకూడదని తన బాధ అంతా. పైగా ముహూర్తాలు కూడా అంటున్నారు కదా, అందుకే కంగారు పడుతుంది. ముహూర్తాలు ఫిక్స్ చేసినంత మాత్రాన పెళ్ళేం జరిగిపోదులే. నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను. పెద్ద మీట్ వచ్చిందంటే మనమేదో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. రండి వెళ్దాం. నాను నిజం చెప్పలేకేటి, మాట్లాడితే నిజం చెప్పేస్తామని రోజెట్టేస్తున్నారు. కొద్ది రోజులు ఆగండి, టైం వచ్చాక చెప్దాం. పదండి, పదపిన్ని రా బాబాయ్. నాకు వంశీజయల పెళ్లి జరిపించటం ఇష్టమే. ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఏంటి గంగా, డిసప్పాయింట్ అయ్యావా? ఛ, ఆగు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? స్వామీజీని పిలిపించి నీ అసలైన కూతుర్ని కాదు అనే నిజాన్ని బయట పెట్టాలనుకున్నావు కదా. పాపం, నీ ఐడియా టోటల్గా రివర్స్ అయింది కదా. స్వామీజీ కూడా చేతులెత్తేసి చేసేదేమీ లేక వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా అర్థమైంది కదా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఈ పెళ్లి కూడా ఆపలేవు. ఇళ్ళలగ్గానే పండగ కాదు అనే సామెత నువ్వు వినే ఉంటావు. అలానే ముహూర్తం అనుకోగానే పెళ్ళి అయిపోయినట్టు కాదు. నీ మెడలో 3 ముళ్ళు పడితేనే పెళ్ళి. చివరి 3వ ముళ్ళు వేసే టైంలో అయినా సరే నిజం బయటపెట్టి పెళ్ళి ఆగిపోయేలా చేయడమే కాదు, నిన్ను నమ్మిన సుధామ్మతోనే నీ మెడ పట్టి బయటికి గెంటిస్తాను. నీవి పగటి కళ్ళలు గంగా. పగటి కళ్ళలు కనడం, గాల్లో మెడలు కట్టడం నీకు అలవాటు. నేను నిజం వైపు నిలబడ్డాను, నువ్వు అబద్ధంతో సావాసం చేస్తున్నావు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. అబద్ధం ఎంత ఆర్భాటం చేసినా చివరికి ఓడిపోతుంది. ఇది నీకు త్వరలోనే తెలుస్తుందిలే. నీ చేతుల్లో ఏం లేదని నీకు తెలుసు గంగా, పైకేదో గంభీరంగా నటిస్తున్నావు అంతే. అనవసరంగా నా దారికి అడ్డురాకు.
నీకే ప్రమాదం. నేనేం చేస్తాను, ఏ నిమిషంలో ఏమవుతుందనే భయం నీలో క్లియరింగ్గా కనిపిస్తుంది. అలా నీ భయాన్ని నా మీద రుద్దుతున్నావు. భయపడకు జయా, నేనేం చెయ్యనులే. జస్ట్ అరెస్టు చేయించి జైలుకి పంపిస్తాను అంతే. అత్తారింటికి రావాల్సిన దానివి కాస్త మా అమ్మగారింటికి వెళ్తావు, అంతే తేడా. పొగ్గరు. పళ్ళు రాలిపోతాయి. నోరు అదుపులో ఉంచుకో. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఏంటి కార్తిక్ గారు, వీక్ ఆఫ్ రోజును కూడా పిలిచారు. అసలు ఈరోజు ఎన్ని పనులు పెట్టుకున్నాను తెలుసా? ఆ పనులేంటో నాకు బాగా తెలుసులేండి. సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి వెళ్ళడమే కదా. ఏంటో సార్, నా ఫేస్లో ఒక్క ఎక్స్ప్రెషన్ లేకపోయినా నేను చేసే పనులు అందరికీ తెలిసిపోతుంటాయి. ఎంతకీ నేను వీకెండ్లో హాస్పిటల్కి వెళ్తానని మీకెలా తెలిసింది? వీక్ ఆఫ్ ముందు రోజు మాటలో బత్తాయిలు అట్టిపండ్లు మిస్ అవుతూ ఉంటాయి, అలా తెలిసింది. టాపిక్ నా మీదకి డైవర్ట్ అవుతుంది. ఈ విషయం పెద్ద అని తెలిసిందంటే బత్తా ఇలా పిండేసి అట్టిపడి తొక్కుసారి తీసేస్తారు. అర్జెంట్గా టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏంటి కార్తిక్ గారు, ఇందాక నుంచి నన్ను ఎలాగో తెగ రాసేస్తున్నారు? కోపదీసి నేను పట్టుకుపోయిన పండ్ల లిస్ట్ ఏంటి? ఆల్రెడీ దానికి నేను పెద్ద దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఇటువంటిది బా మక్కం గారు, ఇది మీ పాపిస్టి పండ్ల లిస్ట్ కాదు. మన మాటని మార్కెట్లో కొత్త పుంతలు తొక్కించబోతున్నాను. వానాకాలంలో పుంత రోడ్లు బాగుండవేమండి? ఇది మీరనుకుంటున్న పుంతలు కాదండి. ఇది చదవండి, మీకే తెలుస్తుంది. పొలం నుంచి పొయ్యి మీదకి, రసాయనాలు లేని కూరగాయలు, జబ్బులు లేని కుటుంబాలు, ఒక రైతు పంట, మీ శ్రీమతి చేతి వంట. ఆహా, మీ అందరి హార్ట్లో భానుమార్ట్. అబ్బబ్బబ్బబ్బబ్బా, రైమింగ్ ఏమన్నా రైమింగ్ అండి? ఎరగొట్టేశారనుకోండి. కానీ ఈ టైంలో ఇదెందుకు రాస్తున్నారో అర్థం కావట్లేదే. మక్కం గారు, నేనొచ్చి 4 నెలలైందండి. ఏ కొత్తదనం లేకుండా ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం ఉండదండి. అందుకే మన కస్టమర్స్కి కూరగాయలు నేరుగా పొలం నుంచి వాళ్ళ ఇంటికే పంపించాలనేది నా ప్లాన్. రైతులతో మాట్లాడడానికి వెళ్ళాలి, అందుకే పిలిచాను. అర్థమైంది సార్. నా వీక్ ఆఫ్ ని మీరు ఎంతగా వీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. రాత్రంతా కూర్చొని మహేష్ బాబు సినిమా చూసి తెల్లారేసరికల్లా తెల్ల కాగితం మీద నీలి గీతలు గీస్తారా? అంటే ఇప్పుడు నాతో పొలంలో కలుపులు తీర్చేస్తారా? అసలు నావి ప్రాణాలు అనుకుంటున్నారా, పల్లి అనుకుంటున్నారా? గాల్లో ఎగరేసి నవలేయడానికి? చెప్పండి. అబ్బా ఆపండి మక్కం గారు, దాన్ని తీసుకెళ్ళడానికి వేరే స్టాఫ్ ఉన్నారు. ఓ, అలా అయితే మీది చాలా మంచి ఆలోచనండి. అయితే పదండి, వెళ్దాం రండి. ఉండండి, లేడీకి లేచిందే పరుగన్నట్టు ప్రమీలా మేడం కూడా వస్తున్నారు. ఓహోహో, చరవాణిలో సందేశాలు ఈ మధ్య బాగానే వెళ్తున్నాయన్నమాట.